హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు అంతా గార్డెనింగ్ పని పెట్టుకున్నానండి. మొన్న సెకండ్ సాటర్డే ముందు రోజు ఈవినింగ్ కొంచెమే చేశాను. ఒక్క 100 వరహాల చెట్టు ఒకటి రెడ్ పూలదండి, ఇట్లా బాగా బంచెస్ లాగా పూస్తుంది. అది ఏమైపోయిందంటే మధ్యలో ఒక పందికొక్కు ఇట్లా హోల్ లాగా చేసేసి మధ్యలో చెట్టు అంతా ఒకవైపు ఇట్లా డివైడ్ అయిపోయి వంగిపోయింది. అది ఎక్కడ మరి పోతుందో అనేసి ఫస్ట్ 2 కలిపి చేద్దాము అనుకున్నా. తర్వాత కుదరక వంగిపోయిన దాని వేర్లు కూడా చాలా వరకు కొరికినట్టు చేసింది. దాన్ని తీసేసి ఇంకా పక్కన్న చెట్టుని మొత్తం ట్రిమ్ చేసేసి దగ్గరకని కట్టానండి. ఏ విధంగా చేసిందో చూడండి. అట్లా హోల్స్ చేసేసి గోడలు కూడా క్రాకులు వచ్చేలాగా తవ్వినాయండి పందికొక్కులు. అంటే ఇదివరకు చాలా సంవత్సరాల నుంచి రావట్లేదు పందికొక్కులు మాకు. ఈ మధ్యలో ఎందుకో చాలా వరకు వస్తున్నాయి. వాటిని వాటికి మళ్ళీ రెమెడీ అనేది వెతకాలి. ఎందుకంటే ఉన్న చెట్లే నేను కొంచెం చెట్లు కాపాడుకున్నా, ఉన్న చెట్లు కూడా పోతే చాలా బాధ అనిపిస్తుందండి. నాకేంటంటే చెట్లతోటేనండి నాకు టైం ఉన్నదంటే చెట్లతోటి లేదా పూజ రూమ్లో, ఈ రెండే. చాలా వీడియోలలో కూడా చెప్పా కదా. అవి ఏమన్నా అయితే ఇంకా నా వల్ల కాదండి. ఇంకా తెల్లవారి సెకండ్ సాటర్డే రోజండి పొద్దుటి నుంచి పెట్టుకుంటే సాయంత్రం వరకు ఒక అబ్బాయిని దొరకబట్టుకున్న కొంచెం చేతి కిందికి అవి చూసారా, ఆ విధంగా అంత హోల్స్ చేసేసిందండి. చేసేసి కింద నుంచి చెట్ల వేర్లు అనేది తినేస్తుంది. తినేసరికి పైన ఎండిపోతుంది, 4 రోజుల వరకు చెట్టు ఎండిపోతుంది. అట్లా ఇక లాభం లేదని ఆ చెట్లలో కూడా అంత చెత్త, అంటే మేమే ఆ ఊడ్చిన ఆకులు అవి ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ కొంచెం ఆ మూలకు ఉన్నదంతా ముందు కాలబెట్టేసి ఈ ఉసిరి చెట్టు ఆకులు, మామిడి చెట్టు ఆకులు ఇవన్నీ కూడా అంత క్లీన్గా చేద్దామని అంత పొద్దున్న నుంచి సాయంత్రం 4:30 వరకు పెట్టుకున్నా కూడా మొత్తం అవ్వలేదులేండి. ఒక 70% అయింది. ఆ విధంగా అయితే ఒక ఏరియా మందం చేశానండి. ఎందుకంటే చుట్టూ ఒకటే రోజు చేయాలంటే కూడా కుదరదు. ఇంకా అటు ముందు మల్లె చెట్టు వైపు కూడా చేసేది ఉంది. ఇదంతా ఒక డే మొత్తం పట్టిందండి. పొద్దున 9:30కి మొదలు పెడితే 4:35 వరకు అట్లా అయింది. తర్వాత మళ్ళీ నేను గన్నేరు చెట్టు పోయిందని కిందటి వీడియోలు పెట్టా కదా, మళ్ళీ దానివి ముందు చెట్టువి కొమ్మలు తెచ్చి కొన్ని అయితే పెట్టాను. చూడాలి వస్తుందో లేదో. చిన్న మైదాకు చెట్టు కూడా పెట్టాను. ఈసారి చెట్లు ఎక్కువగా పెట్టదలచలేదండి. ఎందుకంటే దేవుని పూల మందము తెల్ల గన్నేరు, పింక్ గన్నేరు, ఎర్ర గన్నేరు ఇవి పెడదామనేసి. ఎందుకంటే పెద్ద చెట్లు 2 మామిడి చెట్లు అయిపోయినాయి, పెద్ద ఉసిరి చెట్టు ఒకటి ఉంది. ఇంకా వీటితోటి మాకు చాలా చెత్త ఒకటి బాగా అవుతుందండి. ఇవాళ ఊడిస్తే మళ్ళీ రేపటి వరకు బాగా చెత్త వచ్చి వస్తుంది. ఇక్కడ చూసారా, ఇందాక నేను చూపించిన పెద్ద తులసి కోట అటు జరిపించాను. ఇక్కడ ఉండే ఉసిరి చెట్టు కింద ఉండే అయితే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైతే పెట్టినో అదే ప్లేస్లో ఉండే. చిన్న పాప పెళ్ళి ముందు దాన్ని మధ్యలో ఉంది అనేసి అటు పక్కకు ఉసిరి చెట్టు కింద పెడదామని పెట్టాను. నాకు మళ్ళీ నచ్చక ఇగో ఇక్కడ పెట్టుకున్నాండి. ఇది నేను 2000లో చేయించుకున్నానండి, సిమెంట్ తోటి చేయించింది. ఇది రెడీమేడ్ కొనలేదు. డిజైన్ నేను అలా రావాలి, నాకు తామర పువ్వు మాదిరిగా రావాలని చెప్పి 2000 సంవత్సరంలో చేయించుకున్నానండి. అది ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇప్పటి తులసి కోటలు అయితే మనం ఒక 2 సార్లు కొంచెం అటు ఇటు జరిపినదంటే ఇట్లా విచ్చుకపోయినట్టు అయిపోతుంది కదా. అంటే అప్పటి సిమెంటు అంత గట్టిగా ఉండేది. చూస్తూ ఉండండి వీడియో. చెట్లన్నీ కొంచెము కొన్ని చిన్న ఆకుకూరలు పెట్టుకున్నా, అంటే మెంతి కూర, మన గోధుమ గడ్డి అలాంటివి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని కుండీలల్లో అన్నిట్లలో కూడా మట్టి అంత కంపోస్ట్ అంతా కలిపేసి మట్టి పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే రెడీగా ఉంటే ఏదన్నా మొక్క పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ప్రతిసారి కుండీలో మట్టి నింపడానికి అంత టైం కూడా ఉండదు. గబుక్కుని ఏదైనా మొక్క దొరికింది అంటే పెట్టేసుకోవచ్చు అని. ఈ జామ చెట్టు కూడా కుండీలో అదే పడి మొలిసిన చెట్టు అండి. ఒక 2-3 కాయల వరకు వచ్చింది ఒక 2 ఇయర్స్ కింద. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతా చెట్టు అంతా ఎండిపోయినట్టు అయిపోయి మళ్ళీ చిగురు వచ్చింది. తర్వాత ఈ రకంగా కొంచెం వన్ సైడు ఇట్లా కొంచెం క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా, పెద్ద ఏమంత చెట్లు పెట్టినా కూడా బతకవచ్చు అని ఏదో చిన్న పాలకూర వస్తుందండి. ఎంత సమ్మర్ అయినా కూడా మెంతి కూర వస్తుంది, ధనియాలు వస్తాయి. ఇలా చిన్న అయినా వేసుకుందామనేసి ఒక చిన్న ప్లాన్ ప్రకారము కొంచెం చేసుకుంటూ వెళ్తున్నానండి. టైం ఉన్నప్పుడల్లా కూడా చెట్లలో నీట్గా ఉంటేనే బాగుంటుందండి. రోజు మాత్రం కంపల్సరీ ఉదయం కానీ సాయంత్రం కానీ 1 గంట కేటాయిస్తానండి చెట్లకు.
ఎప్పుడన్నా ఒకరోజు వీలు కాకపోతే తప్ప దాదాపు టైం ఉన్నదంటే చెట్లలోనే టైం స్పెండ్ చేస్తాను. ఏదో ఉంటుందండి పని, ఇంట్లో పని ఎలా ఉంటుందో మనకు చెట్లలో పని కూడా అలానే ఉంటుందండి. ఇంకా కొన్ని చెట్లు మాత్రం, కొన్ని పూల చెట్లు పెంచాలని కోరిక ఉంది. ఇదేమో ఈ మల్లె చెట్టు మేము 2005లో పెట్టామండి. చాలా పెద్ద చెట్టు అయిపోయింది. పువ్వులు మధ్యలోకి వస్తున్నాయి, పైకి అందట్లేదు, కింద అందట్లేదు. ఓకేనండి, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. నా గార్డెనింగ్ పని ఇంతవరకు